మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో నందమూడి గాయత్రి గారు, ఆ ప్రిన్సిపల్, ఆ హెచ్ఓడి ఆఫ్ ఎస్ఎంఎస్ స్కూల్. నమస్తే మేడం. నమస్తే మేడం, గ్లాడ్ టు మీట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఎందుకంటే అసలు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు అంటే ఐ నో ద కెపాసిటీ అండ్ క్యాలిబర్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అన్ ఇంటర్వ్యూ విత్ అస్. సో మ్యామ్, యాజ్ ఏ ఉమెన్స్ డే, ఒక మహిళగా మీకు అంటే ఒక స్కూల్ ఎందుకు స్థాపించాలి అనిపించింది? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను ఇంట్లో ట్యూషన్స్ చేసేదాన్ని. 3 చిల్డ్రన్తో ఐ స్టార్టెడ్ మై కెరియర్. ఓకే. సో ఆ ముగ్గురు పిల్లల్లో నేను చెప్పే టైంకి వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. అచ్చా. ఆ ఇంప్రూవ్మెంట్ కాస్త నాకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. సరే, ఇంకొంచెము వాళ్ళ ముగ్గురు నుంచి ఇంకొక ముగ్గురు రావడం, ఇంకో ముగ్గురు రావడం, అలాగా వన్ ఫైన్ డే నాకు 40 స్ట్రెంత్ అయిపోయింది నాకు ఇంట్లోనే ట్యూషన్స్కి. దెన్ ఐ సాట్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్టార్టెడ్ డిస్కసింగ్, మనం ఎందుకు స్కూల్ ఓపెన్ చేయకూడదు, ఇంతమందిని నేను డెవలప్ చేస్తున్నాను నా నాలెడ్జ్ తోటి, ఇదే నేను చాలామందికి ఇవ్వచ్చు కదా స్కూల్ పెట్టుకుంటే. దెన్ ఐ కేమ్ అవుట్ విత్ ఏ ఫైన్ మూమెంట్ అండ్ స్టార్టెడ్ మై కెరియర్ విత్ స్కూల్. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే డిజిటల్ క్లాస్ రూమ్స్ అని ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఇంకా చాలా వరకు చూస్తున్నాం. అది ఆ కల్చర్ అయితే పెరుగుతుంది. ఇది ఎంతవరకు కనెక్టివిటీ బిల్డ్ చేస్తుంది స్టూడెంట్స్ అండ్ టీచర్ ప్రొఫెషన్? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, మీరు అన్నట్టుగా డిజిటల్ క్లాసెస్ చాలామంది ఈ మధ్య పెడుతున్నారు. కానీ టీచర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది చైల్డ్ సైకాలజీ మీద. టీచర్ చెప్పే విధానము, టీచర్ చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్, క్లాస్లో తను ఎక్స్ప్లోర్ చేసే సబ్జెక్ట్ విధానము పిల్లలకి ఇంపాక్ట్ బాగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సబ్జెక్ట్కి, దానికి అనుకూలంగా వీళ్ళు డిజి క్లాసెస్ ఏదైతే కొంతమంది పెడుతున్నారో ఇప్పుడు, టీచర్ లేకుండా కూడా కొన్ని సంస్థలు చేస్తున్నాయని తెలిసింది. బట్ దానికంటే నేను ఒప్పుకోవడం అయితే మాత్రం ఫిజికల్గా టీచర్ చెప్పడమే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే షీల్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఆవిడ చూస్తారు ప్రతి స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తను వింటున్నారా వినట్లేదా. డిజిటల్ క్లాసెస్ అని కూడా మనం సిస్టమ్ ఆన్ చేస్తాము, పిల్లల్ని లోపల కూర్చోబెడతాము, క్లాసెస్ వింటారు, వెళ్ళిపోతారు. దాంట్లో ఎంతమంది వింటున్నారో ఎలా తెలుస్తుంది? కరెక్ట్. సో నా ఉద్దేశ ప్రకారం అయితే ఐ సపోర్ట్ ద టీచర్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద క్లాసెస్. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ మ్యామ్. అండ్ మ్యామ్, ఇప్పుడు చూస్తే మీరు చాలా జనరేషన్స్ అయితే చూసింటారు. అంటే ఎంతోమంది 10th పాస్ అవుట్ అవి వెళ్ళింటారు. సో ఇప్పటికీ పాస్ట్ జనరేషన్కి మీరు గ్యాప్ చూసుకుంటే, ఆ ఇంటెలిజెన్స్, ఆ గ్రాస్పింగ్ అండ్ తర్వాత వచ్చేసి అన్నిట్లో చురుకుతనం అయితే చాలా ఉంది. ఆ ఇన్ఫర్మేటివ్ జనరేషన్ అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న సమస్యలకి, చిన్న వాటికి ఫెడ్ అయిపోతున్నారు. తొందరగా డెసిషన్స్ తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. సో కారణం ఏంటంటారు? దీనికి నేను ఇచ్చే ఒక చిన్న మాట ఏంటంటే, ప్రతి టీచర్ తన క్లాస్లో అతను 3rd స్టాండర్డా 4th స్టాండర్డ్ అంటే పిల్లల యొక్క థింకింగ్ అక్కడ మారిపోతుంది. ఇప్పుడు 3rd స్టాండర్డా 4th స్టాండర్డా అని చూడకుండా, ఒక వారంలో ఒక రోజు తన క్లాస్ పక్కన పెట్టేసి పిల్లలతోటి చాలా క్లియర్గా మాట్లాడాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, అది పర్సనల్గా కాకుండా చదువుకు సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందు. ఆ ఏజ్లో వాళ్ళకి అదే అర్థమవుతుంది. 3rd, 4th, 5th స్టాండర్డ్ వాళ్ళకి అదే అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్ తను ఇంకోటి, ఆ టీచర్ ఎలా ఆలోచించాలంటే, నేను ఓన్లీ మ్యాథ్స్ టీచర్ని అని మ్యాథ్స్ సబ్జెక్ట్ మాత్రమే తీయకూడదు. ఓవరాల్గా జనరల్ ఫ్రెండ్లీ టాక్ ఉండాలి టీచర్ పిల్లలతోటి. అప్పుడు ఏమవుతుంది, పిల్లలు ఎక్స్ప్లోర్ అవుతారు. ఎలాగా మ్యామ్, నాకు సైన్స్ రాదు, నాకు ఇలా అర్థం అవ్వట్లేదు అంటే టీచర్ అక్కడ టిప్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఎప్పుడైతే పిల్లలు నెమ్మదిగా అక్కడ ప్లానింగ్ స్టార్ట్ అయిన పిల్లని మనం నెక్స్ట్ 7th, 8th క్లాస్, 9th, 10th వచ్చేటప్పటికి వాళ్ళకి ప్లానింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలాగా మా మ్యామ్ మాకు నేర్పించారు, చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మ్యామ్ చిన్నప్పుడే మనకు చెప్పారు. అంటే ఆవిడ వేసిన సీడ్ 10th స్టాండర్డ్ వరకు అది హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పుకునేది మీకేంటంటే, జనరల్గా ఇలాంటి పిల్లలు, కార్నర్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు మీరు పులప్ చేసేస్తే పిల్లలు ముందుకు వెళ్ళిపోతారు. ఇట్స్ వెరీ గ్రేట్ ఆన్సర్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయి. అట్ ద సేమ్ టైం 9th నుంచి 9th to 12th ఈ పీరియడ్లో చాలా అంటే అడల్సెన్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి ఆ స్ట్రెస్ బర్డెన్ కావచ్చు ఎక్కువ అవుతుంది పిల్లల్లో.
సో ఈ స్ట్రెస్ బర్డన్ ఎక్కువ అవ్వే మూలాన కొంతమంది పిల్లలైతే తట్టుకుంటున్నారు, కొంతమంది అయితే తట్టుకోక అవును. సూసైడ్స్ అవన్నీ చేసుకుంటున్నారు. సో ఎలా గైడెన్స్ వీళ్ళకి ఎలా ఉండాలి మ్యామ్? ఎగ్జాక్ట్లీ మనం సబ్జెక్ట్ చూస్ చేసుకుంటున్నాము అంటే ఆ ప్రాపర్ వే. అదే మ్యామ్, నేను ఏం చెప్తున్నానంటే ప్రతి పిల్లలకి ప్రతి టీచర్ వెళ్ళి చూడడానికి అయితే అవ్వదు. ఓకే. సో పిల్లలు వాళ్ళ టాలెంట్ ఏముంది అనేది పేరెంట్ ఫస్ట్ ఒక్కసారి స్కూల్ మేనేజ్మెంట్ని కలవాలి, పర్మిషన్ తీసుకోవాలి స్టాఫ్ మెంబర్స్ని మాట్లాడడానికి. ఎందుకంటే వెన్ దే ఆర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ 10th క్లాస్ వాళ్ళు దాటి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి 10thలో ఎంచక్క 10కి 10 జీపీఎస్ వస్తాయి, 10కి 9 పాయింట్ వచ్చేస్తుంది. పేరెంట్ ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు, ఏమని నా బాబుకి 10కి 10 వచ్చాయి అంటే నో డౌట్ హీ విల్ ఫుల్ఫిల్ మై డ్రీమ్, సో మై సన్ విల్ బికమ్ అ డాక్టర్. కరెక్ట్. So now my daughter got 10 out of 10 in all the subjects. Now my daughter is going to become an engineer. ఇలా పేరెంట్ ఫిక్స్ అయ్యేటప్పుడు ఒక్కసారి ఏం చేయాలంటే స్కూల్ స్టాఫ్ని ఒకసారి పర్సనల్గా వచ్చి కలవాలి హాలిడేస్లో. కలిస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఆ యొక్క పాపది బాబుది క్యాలిబర్ చెప్పగలుగుతారు. చెప్పినప్పుడు వీళ్ళు ఒక గ్రాఫ్ తీసుకొని బేబీని కూర్చోబెట్టాలి. ఇంటికి వచ్చిన తర్వాత బేబీతో మాట్లాడాలి, నాన్న నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో. ఆ బాబు ఆ తల్లిదండ్రులు అడిగిన ఒక విధానంకే వాడు సగము ఆనందంతో బయటకు వచ్చేస్తుంది ఆన్సర్. నాన్న నేను అసలు ఎంపీసీ బైపీసీ అనేది నాకు మైండ్లో లేదు, నేను హ్యాపీగా ఏ లాయర్ చదువుదాం అనుకుంటున్నాను, లేదా ఎంచక్క ఏ సిఏ చేయాలనుకుంటున్నాను నాన్న, నేను అటు వెళ్తాను. దెన్ పేరెంట్ విల్ బి గెట్టింగ్ అ క్లారిఫికేషన్ ఫ్రమ్ స్కూల్ వాళ్ళు కూడా అదే గ్రాఫ్ ఇస్తారు, ఈవెన్ బేబీ ఆల్సో గివ్స్ ద సేమ్ గ్రాఫ్. అప్పుడు పేరెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఓహో ఇప్పుడు నేను నా బాబుని డాక్టర్ చదవమని అడగకూడదు, నేను వాడికి నచ్చింది చేస్తే వాడు ఫ్యూచర్ బాగుంటుంది అనే ఈ చిన్న టైనీ పాయింట్ దగ్గర వాళ్ళు కొంచెం యూటర్న్ తీసుకొని బాబుకి ఇష్టమైంది పాపకి ఇష్టమైంది చేస్తే 100% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ మనము వినము పేరెంట్స్కి భయపడి సూసైడ్ చేసుకోవడము, లేదా ఇంకా ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకోవడము, ఫ్యూచర్లో ఏమైనా సమస్య వస్తే కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రారు. ఇంకా నేను 10thలోనే చెప్పినప్పుడు మా నాన్నగారు నాకు వినలేదు, ఇప్పుడు మా అమ్మ మా నాన్న నా మాట వినరు అని కొత్త ఫ్రెండ్స్ని వెతుక్కోవడము, వాళ్ళు నచ్చిన అబ్బాయిలతో మాట్లాడడము, వాళ్ళకి అది రాంగ్ అనిపించినా పేరెంట్స్కి రాకుండా మేము పేరెంట్స్ దగ్గరికి వచ్చి చెప్పకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము. ఆ ఏజ్లో మీరన్న 9th 10th ఇంటూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ 4 yearsలో వాళ్ళు తీసుకునేది 2 ways. ఒకటి ఫ్లవర్స్ కావాలా, ఒకటి ముళ్ళు కావాలా. ఆ ఏజ్లో వాళ్ళకి ముళ్ళ తెలీదు, అవి కూడా ఫ్లవర్స్ కానే కనపడతాయి వాళ్ళకి. పేరెంట్స్కి చెప్పుకోకుండా వాళ్ళ సమస్యలు ఇంకో థర్డ్ పర్సన్ ఎత్తుక్కుంటారు. ఇట్స్ వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. సో అసలు అవసరమా మనకు? సో దీని వల్ల మనకు ఎంత ప్రయోజనం ఉంటుంది మన స్టూడెంట్ మీద, అండ్ స్కిల్స్ అనేవి ఏదైనా డెవలప్ అవుతాం మ్యామ్? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే ముందు నుంచి ఏదైతే క్లాస్ రూమ్లో మనం చదువుకుంటున్నామో అది బయటకు వెళ్ళాక పనికి రావట్లేదు. అది ఎంత పెద్ద మ్యాథ్స్ మీరు 3 cubes ఏదైనా కావచ్చు చెయ్యొచ్చు, సో ఆర్థమెటిక్ ప్రిన్సిపల్స్ కావచ్చు, అది ఇది సంథింగ్ బ్లా 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 చేయొచ్చు. బట్ వెన్ కమ్స్ టు రియాలిటీ అంటే మనము జీవించే విధానంలో మా సర్వైవల్కి వచ్చేటప్పటికి ఏదో కొద్దో గొప్ప అమౌంట్ కావాలి, సో దానికి అర్న్ చేసేకి ఇవన్నీ పనికిరావు ఫార్ములాస్. బట్ దే ఆర్ వెరీ టఫ్ టు అండర్స్టాండ్, వెరీ టఫ్ టు డైజెస్ట్. సో అలాంటప్పుడు ఎన్ఈపి ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది? ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా ఉంటుందా? మా అమ్మ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను యాక్సెప్ట్ చేయాలి ఎన్ఈపితో. ఎందుకంటున్నానంటే దాంట్లో మన ఇన్ని జనరేషన్స్ మన వెనకాల చూసుకుంటే మనకి ఎన్ఈపి అనే పాలసీ లేదు. బట్ టీచర్స్ చెప్పడం ఆ విధానంతో పిల్లలు డెవలప్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా మీరు ఇందాక ముందు క్వశ్చన్ వేశారు కదా, బేబీకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది అది కనుక్కోవాలి అని చెప్పి నేను పేరెంట్స్కి చెప్తున్నాను. బట్ పేరెంట్ సైమల్టేనియస్గా దీంట్లో వాళ్ళ స్కిల్స్ బయటపడతాయి పిల్లలవి. ఓహో నా బాబు చదువులో ఇంట్రెస్ట్ తగ్గినా సరే ఇటువంటి వాటిలో వాడికి అవగాహన ఉంది, సో నేను ఇలాంటి ఫీల్డ్ వాడిని ఎందుకు ఎంకరేజ్ చేయలేను అనేది ఖచ్చితంగా ఒక క్లియర్ చిట్ కనపడుతుంది మీకు 10th లోపల. ఎన్ఈపి 2020 నేను పాజిటివ్గానే యాక్సెప్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ థింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.